ఏపీలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది. అభ్యర్థుల ఎంపికలో ఆలస్యం చేసిన అధిష్టానం ప్రజల్లోకి స్పష్టమైన హామీలతో ముందుకు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాల వారీగా పార్టీ అభ్యర్థుల సమావేశం నిర్వహిస్తుంది. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎటువంటి హామీలతో ప్రజల్లోకి వెళతామో స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన గ్యారంటీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ కి పునర్వైభవం రానుందని విశాఖ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పులుసు సత్యారెడ్డి తెలిపారు. విశాఖ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సత్యారెడ్డి ప్రజలను కోరారు. భీమిలి నుంచి ఫస్ట్ నుంచి అనేక సేవలు చేస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో అత్యధిక స్థానంలో ఉంటున్న మా వర్మ గారిని భీమిలి అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థులకి మరియు అసెంబ్లీ అభ్యర్థులకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కాంగ్రెస్ లో సీనియర్లు ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ లో కలుపుకొని అక్కడ ఉన్న సీనియర్లు మహిళలు సేవా కాంగ్రెస్ అనుబంధ సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ లో కలుపుకొని ఎంపీ గారు మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా నేను అందరూ కూడా కలిసికట్టుగా అన్ని నియోజకవర్గాలు తిరగడానికి, అలాగే మేడం సరిమిలా గారు కూడా రావడానికి డేట్ ఇస్తానన్నారు. ఆవిడ కూడా అలాగే వీలైనంత వరకు కూడా మా ప్రీతమ నాయకుడు రాహుల్ గారు చేయాలని కాంగ్రెస్ పార్టీలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా నాతో పాటు నా సహచరులు, నాతో పాటు విశాఖ జిల్లాలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థులకు, అదేవిధంగా విశాఖ జిల్లాలో సుదీర్ఘ 100 సంవత్సరాల నుంచి పార్టీని తన భుజాల మీద నడుపుకొని ఈరోజు పార్టీకి మేము పోటీ చేస్తున్నాము అంటే కాంగ్రెస్ పార్టీని ఈ రోజు వరకు జిల్లాలో నడిపించిన వ్యక్తి మా అన్న డిసిసి ప్రెసిడెంట్ అన్న పంపా గోవింద్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.